హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ కటింగ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లేదా ఎండ్ స్క్రీన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజ్ లేదా మగ్గం వర్క్ బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ బ్లౌజ్కి ఇక్కడ అంటే ఖర్చు వైపు కొంచెం జాయింట్ వస్తుంది. జాయింట్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనకి లైనింగ్ క్లాత్ మీద ఖర్చుతో సహా 2.5 ఇంచెస్ ఉంది, కానీ ఒరిజినల్ క్లాత్కి ఏమో 3.5 ఇంచెస్ ఉంది ఫోల్డింగ్ మీద. కానీ మనకి 2.5 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ రావాలి ఫోల్డింగ్ మీద. కాబట్టి రెండు వైపులా ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకో. ఈ వర్క్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ రావాలి అంటే నెక్ వెడల్పు టోటల్గా 5 ఇంచెస్ రావాలి. కాబట్టి ఈ నెక్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి ఇలా రెండు వైపులా మార్క్ చేసుకుంటే మనకి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా 5 ఇంచెస్కి రావాలి. ఇలా ప్లేస్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసాము అంటే నెక్ చాలా బ్రాడ్ అవుతుంది. కాబట్టి మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో కరెక్ట్గా ఈ ఒరిజినల్ క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసి 2.5 ఇంచెస్ మాత్రమే వచ్చేలా ఇలా రెండు వైపులా మార్క్ చేసుకుని రాంగ్ సైడ్కి ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ వెడల్పు కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 5 ఇంచెస్కి రెడీ అయింది కదా. ఇలా రావాలి, ఏ మాత్రం ఎక్కువ తక్కువ రాకూడదు. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ అనిపించింది, ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం ఇలా ఒక క్రాస్గా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. అంటే ఇక్కడ నాకు నెక్ వెడల్పు ఖర్చుతో సహా 5 ఇంచెస్ రావాలి, కాబట్టి ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ వెడల్పు కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 5 ఇంచెస్కి రావాలి కదా. సేమ్ అలాగే వచ్చింది. పై వైపుని ఇలా మార్క్ చేసి మిడిల్లోకి అంటే 2.5 ఇంచెస్కి ఒక టక్స్ పాయింట్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో చంక దగ్గర కొంచెం అంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి కొంచెం జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ని కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ వేశాక పై వైపును కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అయితే. ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా జాయింట్ని యాడ్ చేసుకుందాం. అంటే కాస్ట్లీ బ్లౌజ్ కాబట్టి జాయింట్ని యాడ్ చేసేటప్పుడు ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి. బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా జాయింట్ని యాడ్ చేసుకోవాలి. మిడిల్లో టక్స్ పాయింట్ ఇచ్చాను కదా, 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి. అంటే నెక్ వెడల్పు మధ్యలో టక్స్ ఇచ్చాను కదా, ఆ టక్స్ పాయింట్ ఈ లైనింగ్ క్లాత్ మిడిల్లో టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఈ క్లాత్ మిడిల్ పాయింట్ నీట్గా అటు ఇటు మూవ్ అవ్వకుండా మామూలుగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. కానీ మిడిల్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, లైనింగ్కి ఒరిజినల్కి 2 మిడిల్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి. అప్పుడు నెక్ వెడల్పు అనేది 2 సైడ్స్కి కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే నెక్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అటు ఇటు మారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే మనం స్టిచ్చింగ్లో తప్పకుండా ఇలాంటి టిప్స్ని పాటించాలి. ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్కి లైనింగ్ని బ్యాక్ సైడ్కి తిప్పి స్టిచ్ చేశారు అంటే హెవీ వర్క్ కదా, ఈ వర్క్ దగ్గర క్లాత్ అనేది బయటికి వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి, ఎక్కువ రోజులు బ్లౌజ్ మన్నాలి, ప్లస్ బ్లౌజ్ లుక్ బాగుండాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఈ టిప్స్ని పాటించండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది. ఎన్ని వాషెస్ అయినా కూడా అసలు బ్లౌజ్ అనేది చెక్కు చెదరదనమాట. ఆ విధంగా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వాలి. ఎందుకంటే కాస్ట్లీ బ్లౌజ్ కదా, ఇలాంటి కాస్ట్లీ బ్లౌజెస్కి మనం ఈ విధంగా ఫినిషింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ ఈ లైనింగ్ని కరెక్ట్గా మిడిల్లోకి ప్లేస్ చేసుకొని నెక్ షేప్ ఉంది కదా, అంటే మిడిల్లో వర్క్ ఉంది కదా, ఆ వర్క్ కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని యాడ్ చేయాలి. నాకు క్లాత్ సఫిషియెంట్గా లేదు జాయింట్ని యాడ్ చేయడానికి కూడా. ఫస్ట్ ఒక సైడ్ జాయింట్ వేసుకొని నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా నీట్గా జాయింట్ వేస్తున్నాను. ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ నీట్గా వచ్చేలా కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ ఎక్స్ట్రా పీస్ని అంటే జాయింట్ వేసుకోవాలి కదా, ఈ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపున ఖచ్చితంగా 1/2 ఇంచ్ వరకు ఖర్చు తీసుకోవాలి. ఎందుకంటే కాస్ట్లీ బ్లౌజ్ క్లాత్ అనేది పిగులుకొని అంటే బయటికి రాకూడదు అనమాట, దారాలు అనేది అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇంకొక క్లాత్ని ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చునివ్వండి. నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ లైఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది.
అస్సలు చినగదనమాట. కాస్ట్లీ బ్లౌజ్ కదా, అసలు ఇలాంటి బ్లౌజెస్కి జాయింట్ వేయకూడదు, కానీ తప్పదనమాట. వర్క్ చేయించేసాం కాబట్టి జాయింట్స్ కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది. ఈ నెక్ రౌండ్కి వర్క్ ఉంది కదా, ఈ వర్క్ రెండు వైపులా మిడిల్లోకి రావాలి అంటే ఫస్ట్ ఇలా మిడిల్లోకి ఒక స్టిచ్ వేసుకొని నేను ఇక్కడ జాయింట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఫస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఈ వర్క్ షేప్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక సైడ్ ఎలా అయితే నీట్గా వస్తూ ఉందో సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ లైనింగ్ కూడా కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను, మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు. కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా వీలైనంత స్లోగా పోస్ట్ చేయండి, నీట్గా మీ వీడియో చూస్తూ స్టిచ్ చేసుకుంటాము అని అంటున్నారు. అందువల్ల ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా లైనింగ్ని సర్దుకుంటూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా క్రింది వైపున మనకు అక్కడక్కడ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ అనేది నీడిల్కి టచ్ అవ్వకుండా ఇలా మన ఫింగర్స్తో టచ్ చేస్తూ ఇలా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తున్నారో లేదో, ఇలా యాడ్ చేసేటప్పుడు లోపలికి ఎయిర్ ఫామ్ అవ్వకుండా పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ మూలల్లో మాత్రం నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. చూసారా, జాయింట్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట. ఇలా ఖర్చులోకి జాయింట్ వచ్చేలా యాడ్ చేశాను కదా, ఎక్కడ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఈ విధంగా మనం నెక్ వెడల్పు కానీ నెక్ డీప్ కానీ చూసారా, పై వైపున ఖర్చును వదిలేస్తే నెక్ డీప్ కరెక్ట్గా 10 ఇంచెస్కి ఉంది. అలాగే నెక్ వెడల్పు కూడా మనకి 5 ఇంచెస్కి రావాలి. అలాగే మనం స్టిచ్ వేసుకున్నాం. ఏ మాత్రం నెక్ బ్రాడ్ అయింది అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. ఇలా ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటూ ఇలాంటి వర్క్ బ్లౌజెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే కాస్ట్లీ బ్లౌజ్ కదా, ఏ మాత్రం రిమార్క్ వచ్చినా బ్లౌజ్ సెట్ కాదనమాట. బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు నెక్ వెడల్పు నెక్ డీప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా నెక్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గరికి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఖర్చుతో సహా కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అలాగే నెక్ డీప్ కూడా 7 ఇంచెస్కి రావాలి, పై వైపున ఖర్చుతో సహా. ఇలా ప్లేస్ చేసి మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు కూడా ఒరిజినల్ క్లాత్కి వర్క్ ఉంటుంది కదా, వర్క్ అనేది నీడిల్కి టచ్ అవ్వకుండా ఇలా మన చేతి వేళ్లతో టచ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్ డీప్ కూడా కరెక్ట్గా రావాలి, లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున కూడా నాకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం జాయింట్ వస్తుంది, ఆ జాయింట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న పీసే కదా అని జాయింట్ వేయకుండా బ్లౌజ్ని స్టిచ్ చేయకూడదు. నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా మనం నెయిల్స్తో టచ్ చేస్తూ అలాగే నెక్ డీప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వర్క్ ఉంది కదా అని ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ అస్సలు వేయకూడదు. ఇలాంటి కాస్ట్లీ వర్క్ బ్లౌజెస్కి నెక్ దగ్గర క్లాత్ అనేది ఇలా పిగిలినట్టుగా అంటే లాగినట్టుగా వచ్చేస్తుంది. అలా రాకుండా మనం పేపర్ క్యాన్వాస్తో నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఇలాంటి కాస్ట్లీ వర్క్ బ్లౌజెస్ని డిజైన్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇక్కడ నాకు కొంచెం జాయింట్ వస్తుంది. జాయింట్ని ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి పై వైపును కూడా ఖర్చు కనిపించకుండా ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు జాయింట్ని యాడ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసి లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు. ఓన్లీ మనకి ఈ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒక 1/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, ఆ ఖర్చును కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. ఎక్కడైనా జాయింట్స్ ఉంటే జాయింట్ని కూడా యాడ్ చేశాను. ఖర్చు వైపు నాకు కొంచెం జాయింట్ వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్
ఇలా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి నాకు జాయింట్ లేదు కదా, కరెక్ట్గా సెంటర్కి ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డిజైన్ కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర రావాలి. కాబట్టి ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఇలా టక్స్ పాయింట్ని, అలాగే కరెక్ట్గా వర్క్ కూడా సెంటర్ మార్కింగ్ చేసుకొని ఈ 2 సెంటర్ మార్కింగ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మీరు పిన్స్ సెట్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ సెంటర్స్ అనేది అటు ఇటు మూవ్ అయిపోతాయి అన్నమాట. అంటే వర్క్ బ్లౌజ్ కదా, కాబట్టి సెంటర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి రావాలి. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. క్లాత్ అంటే ఈ లైనింగ్ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకొని క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని క్రింది వైపున మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారు. ఇక్కడ డబల్ ఫూట్ని ప్లేస్ చేయకూడదు, ఎందుకంటే క్రింది వైపున వర్క్ ఉంటుంది కదా, ఈ వర్క్ అనేది పాదం దగ్గర టచ్ అయ్యి ఈ పూసలు అనేది విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి సింగిల్ పాదాన్ని ఖచ్చితంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి వర్క్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది మన ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వర్క్ పక్కనే స్టిచ్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చూసారా సెంటర్స్ కరెక్ట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ లైనింగ్ బ్యాక్ సైడ్కి ఈజీగా వెళ్తుంది అనమాట. అంటే రైట్ సైడ్కి కనిపించదు, లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ వర్క్ పక్కనే లైనింగ్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా సింగిల్ పాదాన్నే ప్లేస్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి. అంటే వర్క్ మిడిల్లోకి రావాలి, ఈ లైనింగ్ క్లాత్ కూడా కరెక్ట్గా టక్స్ పాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఒకవేళ ఒరిజినల్ క్లాత్కి ఏదైనా జాయింట్ వేయాల్సి వస్తే జాయింట్ వేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. నేను సింగిల్ పాదాన్ని ప్లేస్ చేశాను. సింగిల్ పాదాన్ని ప్లేస్ చేసి స్టిచ్ వేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పదన్నమాట. వర్క్ ఇక్కడ టచ్ అవ్వకుండా రావాలి అంటే ఇలా ప్లేస్ చేసి మనకి ఈ టక్స్ పాయింట్స్ 2 కరెక్ట్గా రావాలి, వర్క్ కరెక్ట్గా సెంటర్లోకి రావాలి అంటే ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది, జాయింట్ని కూడా యాడ్ చేసుకుందాము. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా వర్క్ అనేది సెంటర్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అంతా కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్న తర్వాత వర్క్ ఇలా రెడీ అయ్యాక మనకి స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కదా, ఖర్చు కూడా కరెక్ట్గా ఉందన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవాలి. చూసారా మనం స్టిచ్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు ఈ విధంగా వచ్చింది అని అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు వర్క్ అనేది నీడిల్కి టచ్ అవ్వదన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని రెడీ చేసుకున్నాను కదా. ఇక్కడ నాకు స్టిచ్ చేయడానికి అంటే షేప్ బెల్ట్కి క్లాత్ లేదు కదా ఫ్రెండ్స్, అందుకోసం నేను ఇక్కడ పట్టు క్లాత్ 1/2 మీటర్ అడిగాను, ఇవ్వలేదు, 1/2 మీటర్ తీసుకున్నాను. ఈ క్లాత్ చూసారా కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ తీసుకున్నాను ఎందుకంటే షేప్ బెల్ట్కి నాకు క్లాత్ లేదు, జాయింట్ వేయడానికి కూడా క్లాత్ లేదు. అందువల్ల ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను. వర్క్ చేసేటప్పుడే ఈ పర్సన్ నాకు చెప్పుంటే ఇలా 1/2 మీటర్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఈ క్లాత్లో కానీ వర్క్ చేయించుంటే నాకు ఎక్కడ జాయింట్ వచ్చిండేది కాదు. కాబట్టి మీరు శారీలో బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడే చెక్ చేసుకోండి. ఇలా కాస్ట్లీ వర్క్ బ్లౌజెస్కి 1 మీటర్ పన్నా క్లాత్ ఉందా లేదా చూసుకున్న తర్వాతే వర్క్ చేయించుకోండి. ఇలా నేను 1/2 మీటర్ ప్యూర్ పట్టు క్లాత్ తీసుకున్నాను. షేప్ బెల్ట్ని అయితే ఈ క్లాత్లోంచి కట్ చేసుకుంటున్నాను. ఇలా ప్లేస్ చేసి షేప్ బెల్ట్కి మనకి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్ని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను. 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను కదా, ప్యూర్ పట్టు కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ తప్పదనమాట. నాకు క్లాత్ లేదు కదా షేప్ బెల్ట్ కోసం. ఇక్కడ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్. ఇక్కడ క్లాత్ అంటే ఒరిజినల్ క్లాత్ లైట్ కలర్ కదా, అందువల్ల లైట్ కలర్ ప్యాంట్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 3 లేయర్స్ క్లాత్ తీసుకున్నాను. షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. ఇలా 2 షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో స్టిచ్చింగ్లో కూడా అంతే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ
ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ప్యాంట్ క్లాత్ని తీసుకునేటప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ లైట్ కలర్ ఉంటే లైట్ కలర్ తీసుకోండి, మీకు ఒరిజినల్ క్లాత్ డార్క్ కలర్ ఉంటే డార్క్ కలర్ తీసుకోండి. అప్పుడు వేళ ఒరిజినల్ క్లాత్ ట్రాన్స్పరెంట్గా బయటికి కనిపిస్తే మనం షేప్ బెల్ట్ లైట్ కలర్ తీసుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్స్ని ఇలా టర్న్ చేసుకొని, అంటే ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపునైనా చివరికి స్టిచ్ వేసుకోండి, లేదా ఒక పావు ఇంచి ఖర్చును ఇచ్చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేయాలి. అప్పుడే రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా వస్తాయి. ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా వస్తాయి అన్నమాట. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. షేప్ బెల్ట్కి స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకుంటున్నారు అంటే పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదనమాట. నేనైతే డైరెక్ట్గా స్టిచ్ వేస్తాను, ఓవర్లాక్ వేస్తాను కాబట్టి ఇలా ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేయడం వలన మనకి షేప్ బెల్ట్స్ అనేది ఒకే హైట్లో వస్తాయి. ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి ఎదురెదురుగా షేప్ బెల్ట్స్ రావాలి కదా. అలా రావాలి అంటే ఖచ్చితంగా మీరు స్టిచ్చింగ్లో ఈ టిప్స్ని పాటించండి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఒకసారి హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, కొంచెం ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా రావాలన్నమాట. ఏ మాత్రం మీకు కొంచెం ఎక్కువ అనిపించింది అంటే ఇలా పై వైపున కట్ చేసేసారంటే చూసారా, ఇలా హైట్ అనేది కరెక్ట్గా రావాలి. ఇలా షేప్ బెల్ట్ రెడీ అయింది అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ తక్కువలు అస్సలు రావన్నమాట. నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఈ నెక్స్ దగ్గర ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఇలా పేపర్ క్యాన్వాస్ లేదా పేపర్ స్టిఫ్ని ఎలా రెడీ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పేపర్ స్టిఫ్కి ఒక సైడ్ ఇలా స్మూత్గా ఉంటుంది, ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది. షైనింగ్గా ఉన్న సైడ్ ఈ లైనింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని నీట్గా ఐరన్ చేసామంటే ఇలా అతుక్కుంటుంది. చూసారా, కరెక్ట్గా సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కూడా ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా మనకి మిడ్ పాయింట్ అని తెలుస్తుంది అనమాట. అంటే ఈ డిజైన్కి మిడిల్ పాయింట్ అనేది మనకి తెలియడం కోసం ఈ పేపర్ క్యాన్వాస్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు ఈ వర్క్కి మిడిల్ పాయింట్, అలాగే ఈ పేపర్ క్యాన్వాస్కి మిడిల్ పాయింట్ అని తెలుస్తుంది. కానీ మనకి స్టిచ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ పక్కనే ఒక పావించి ఖర్చుతో స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్నారు అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు డిజైన్ ఎక్కడికి ఉంది అని తెలుస్తుంది అనమాట. అంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయగానే ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ని నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా ప్లేస్ చేసుకుని ఈ క్లాత్ కానీ ఈ పేపర్ క్యాన్వాస్ కానీ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకొని, నేను ఆల్రెడీ స్టిచ్ వేశాను కదా, ఆ స్టిచ్ పక్కనే అంటే వర్క్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇక్కడ సింగిల్ పాదాన్ని ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే డబుల్ ఫుట్ని ప్లేస్ చేశారు అంటే ఈ వర్క్ అనేది ప్రెస్ అయిపోతుంది. కాబట్టి సింగిల్ పాదాన్ని ప్లేస్ చేసుకుని వర్క్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చును ఉంచుకొని, అంటే ఖర్చు కోసం అనమాట, పావించి ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఖర్చు సైడు ఒక షేప్ వచ్చేలా, అంటే నెక్ రౌండ్ షేప్ కదా, రౌండ్ షేప్ వచ్చేలా మనకి హెమ్మింగ్ కోసం అనమాట ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు ఉండేలా ఎక్స్ట్రా క్లాత్ అంతా, అంటే ఈ పేపర్ క్యాన్వాస్ ఒక షేప్లో లేదు కదా, స్క్వేర్ షేప్లో ఉంది. మనకి ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ షేప్ కాబట్టి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే మధ్యలో ఒక పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఖర్చును ఉంచుకొని మనం స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్కి ఖర్చు అనేది ఇవ్వాలన్నమాట. ఇలా ఒక పావు ఇంచ్ ఖర్చును ఉంచుకొని నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వండి. కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి. అప్పుడు నెక్ షేప్ అనేది నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు స్ట్రైట్గా ఇవ్వకూడదు, కొంచెం క్రాస్గా టక్స్ని ఇవ్వాలి.
నెక్స్ట్ ఇక్కడ హెమ్మింగ్ వేయడం కోసం చివరికి ఇలా సన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే హెమ్మింగ్ చేసినప్పుడు ఈ దారాలు అనేది రైట్ సైడ్కి రావన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ఒక పావు ఇంచుకి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఇలా పావు ఇంచు ఖర్చుతో ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా, ఈ టక్స్ పక్కనే ఇక్కడ కూడా సింగిల్ పాదాన్ని ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అంటే పేపర్ క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. వర్క్కి దగ్గరగా స్టిచ్ రాకూడదు. ఓన్లీ ఈ లైనింగ్ క్లాత్ అంటే ఈ పేపర్ క్యాన్వాస్ లైనింగ్ ఉంది కదా, ఈ క్లాత్ మీదే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా నీట్ ఫినిషింగ్తో వర్క్ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట. పేపర్ క్యాన్వాస్ ఎంత నీట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయిందో కదా ఫ్రెండ్స్. నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ క్రింది వైపున నడుం పట్టీ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా మామూలుగా బ్లౌజెస్కి ఎలా అయితే స్టిచ్ వేస్తామో సేమ్ అలా స్టిచ్ వేసుకొని డాట్స్ను కూడా స్టిచ్ వేశాను. ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో మిడిల్లో నేను కట్ చేశాను కదా పేపర్ క్యాన్వాస్ని, ఆ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. అంటే ఇంకొక పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ పార్ట్లో మిగిలిన ఈ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని యాడ్ చేశాను కదా, ఆ క్లాత్ని ఇక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని నెక్ షేప్ని మార్క్ చేశాను కదా, ఆల్రెడీ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్లో నెక్ పక్కనే స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా స్టిచ్ వేసుకొని నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి. అంటే వర్క్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు నెక్ షేప్ అంత నీట్గా రాలేదు అంటే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా వర్క్ పక్కనే రావాలన్నమాట. స్టిచ్ ఇలా రావడం వలన రైట్ సైడ్కి వర్క్ షేప్ నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక పావు ఇంచు ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూసారా నెక్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టిచ్ వేసాను కదా, ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచు ఖర్చుతో ఇలా నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ హెమ్మింగ్ వేయడం కోసం ఒక 1 ఇంచు ఖర్చును ఉంచుకొని నెక్ షేప్ రౌండ్ షేప్ కదా, రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ టర్నింగ్స్లో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే రౌండ్ షేప్ కార్నర్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ హెమ్మింగ్ వేయడం కోసం ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా ఫోల్డ్ చేసి సన్నగా ఒక పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేయడం వలన బ్యాక్ సైడ్కి ఈ పేపర్ క్యాన్వాస్ టర్న్ అవుతుంది కదా, అప్పుడు నీట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. అంటే దారాలు అనేది బయటికి రాకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ చివరికి స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్కి ఈజీగా ఈ పేపర్ క్యాన్వాస్ లైనింగ్ క్లాత్ అనేది టర్న్ అయిపోతుంది అనమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఒక సైడ్ మాత్రమే వర్క్ చేస్తారు కదా, సెకండ్ సైడ్ పీసు లేదా నెక్ లైన్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బస్ట్ తక్కువ కాబట్టి 2.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ తీసుకున్నాను. వెడల్పు 2 వైపులా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే కొంచెం కర్వ్ షేప్లో స్టిచ్ వేసుకోండి. లేదు మీకు షార్ప్గా కావాలి అంటే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 2.5 లేదా 2.25 ఇంచెస్కి సెకండ్ డాట్ని, అలాగే థర్డ్ డాట్ని 3.25 లేదా 4 ఇంచెస్ వరకు ఇలా థర్డ్ డాట్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం ఈ క్లాత్ పైన సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే ఇంప్రెషన్ నీట్గా సెకండ్ క్లాత్ మీద వస్తుంది. ఇలా నీట్గా మార్క్ చేసుకొని సెకండ్ క్లాత్ మీద కూడా డాట్స్ని స్టిచ్ వేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ 2 క్లోజ్కి ఒకే విధంగా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కప్పు హైట్ ఎంత ఉందో కప్పు వెడల్పు 2 క్లోజ్కి కరెక్ట్గా రావాలి. మార్క్ చేసుకున్న విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం. క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు
ఖచ్చితంగా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వకూడదు. ఒకవేళ డాట్స్ దగ్గర ఈ స్టిచ్ రిమూవ్ అయింది అని అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది మారిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ డాట్ని కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసి 1/2 ఇంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి సెకండ్ డాట్. నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, కప్ షేప్ అనేది ఇంత నీట్గా రావాలన్నమాట. డాట్స్ని ఇలా నెయిల్తో రబ్ చేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూసారా, 2 ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఇలా రావాలి. అలాగే 2 ఫ్రంట్ పార్ట్ పొడవులు కూడా ఇలా నీట్గా రావాలి. షేప్ బెల్ట్స్ నేను ముందుగానే రెడీ చేశాను కదా, ఇలా ప్లేస్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో. అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ముందు వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి. లేదు మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకుంటాము అంటే ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ పై వైపున చివరికి ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ ఈ క్లాత్ అనేది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మీకు నేను చెప్పే విధానం అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. 1 ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. ఇక్కడ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ దగ్గర పాదానికి ఇబ్బందిగా ఉంది, అందువల్ల సింగిల్ పాదాన్ని ప్లేస్ చేసుకున్నాను. కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంది. ఆ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. డబల్ ఫూట్ని ప్లేస్ చేసి స్టిచ్ వేస్తే వర్క్ మీదికి ఫూట్ వచ్చేస్తూ ఉంది. వర్క్ అనేది నలిగిపోతూ ఉందన్నమాట. అంటే ఈ పూసలు విరిగిపోతాయి కదా, అందువల్ల సింగిల్ పాదాన్ని ప్లేస్ చేసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను. మిడిల్లో డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా లాగినట్టుగా రాదనమాట. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ చివరికి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ క్లాత్ నుంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పై వైపున వర్క్ ఉంటుంది, ఇక్కడ రఫ్ స్టిచ్ వేయలేము, అందువల్ల హెమ్మింగ్ వేసేటప్పుడు ఇక్కడ చిన్నగా హెమ్మింగ్ వేసేస్తే సరిపోతుంది. ఇక్కడికి పాదం అనేది రాదనమాట, అందువల్ల ఇక్కడ రఫ్ స్టిచ్ వేసి ఇంతవరకు ఆపేసాను. ఎందుకంటే క్రింది వైపున వర్క్ ఉంది కదా, వర్క్ దగ్గరికి ఫూట్ రాదనమాట, కాబట్టి హెమ్మింగ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. అలాగే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి పై వైపున మెడ పీస్ స్టిచ్ చేయాలి కాబట్టి పై వైపున కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ షోల్డర్స్ దగ్గర ఖర్చు అనేది రైట్ సైడ్కి కనిపించకుండా ఇన్విజిబుల్గా ఈ ఖర్చు అనేది రావాలి అంటే ఇలా 2 షోల్డర్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పైననే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. వర్క్ కరెక్ట్గా వచ్చిందా లేదా, కొంచెం అటు ఇటు అయిందా చూసుకొని ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే షోల్డర్ స్ట్రాప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది 2 వైపులా. ఇలా షోల్డర్ స్ట్రాప్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ పైననే హ్యాండ్స్కి టక్స్ పాయింట్ ఇచ్చాను కదా, టక్స్ పాయింట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్కి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్స్ మనకి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతాయో సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది,
ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ అదే విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా రెండు వైపులా మనం హ్యాండ్ని యాడ్ చేశాక ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. అంటే 2 స్టిచ్చెస్తో మనం హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్లో ఎంత ఖర్చులైతే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ ఇలా హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా రావాలన్నమాట. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి, లేకపోతే హ్యాండ్ దగ్గర మీరు ఏమాత్రం ఖర్చులు ఎక్కువ తీసుకున్నారనుకోండి చంక దగ్గర టైట్ అయిపోతుంది, తక్కువ తీసుకున్నారు అంటే లూజ్ అయిపోతుంది అనమాట. కటింగ్ ఒకటే కాదు, స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఎలాంటి బ్లౌజ్ అయినా, ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా ఫినిషింగ్ సూపర్గా వస్తుంది. చూసారా, హ్యాండ్కి వర్క్ అనేది ఇలా కరెక్ట్గా సెంటర్లోకి రావాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని 2 హ్యాండ్స్ని యాడ్ చేశాక సైడ్ జాయింట్ తిన్నగా రావాలి, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మార్కింగ్ ఇవ్వాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి. ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది కాస్ట్లీ వర్క్ బ్లౌజ్ కదా, హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్ లూజ్ మరి టైట్గా ఇవ్వకూడదు, కొంచెం లూజ్ ఇవ్వండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట. హ్యాండ్ దగ్గర వర్క్ చాలా హెవీగా ఉన్నప్పుడు ఒక 1/4 ఇంచ్ వరకు ఖర్చును ఎక్స్ట్రా ఇవ్వండి. మనం బ్లౌజ్ని వర్క్కి ఇస్తాం కదా, అప్పుడు వాళ్ళకి చెప్పాలి. హ్యాండ్ లూజ్ సపోజ్ 12 ఇంచ్ ఉందనుకోండి, 11.5 ఇంచెస్కే వర్క్ ఆపాలి. ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈ పూసలు తగలకుండా ఉంటాయన్నమాట. మరి చంక క్రిందికి మనకి ఒకవేళ వర్క్ వచ్చినా కూడా బ్లౌజ్కి తగిలి అక్కడంతా క్లాత్ అనేది పాడైపోతుంది. కాబట్టి ఒక 1/4 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ తగ్గినా ఇబ్బంది ఏమీ లేదు. వర్క్ పైన రైట్ సైడ్కి షోల్డర్ దగ్గర కనిపిస్తే చాలు కదా ఫ్రెండ్స్, క్రింది వైపున అంత హెవీగా అవసరం లేదనమాట. హెవీ వర్క్ బ్లౌజెస్ హ్యాండ్ క్రింది వైపున ఎక్కువ వర్క్ చేయించారు అంటే శారీకి తగిలినా, అలాగే బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ తగిలినా కూడా ఆ క్లాత్ అంతా పాడైపోతుంది. కాబట్టి వర్క్ చేయించుకునేటప్పుడు ఈ చిన్న విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు ఈ థ్రెడ్స్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, అంటే మనం ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ మీద ఎంత లూజ్ అయితే ఉంటుందో ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ మీద అంతే లూజ్ ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ లూజ్, ఫ్రంట్ పార్ట్ లూజ్ ఇలా ప్లేస్ చేసుకుని స్ట్రైట్గా చంక దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్స్ 2 కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ప్లేస్ చేసుకుని హ్యాండ్ లూజ్ వరకు వర్క్ ఏమైనా టచ్ అవుతుందా లేదా గమనిస్తూ స్టిచ్ వేసుకోవాలి. మామూలు బ్లౌజెస్ని స్టిచ్ చేసినట్టుగా ఈ వర్క్ బ్లౌజెస్ని స్టిచ్ వేయకూడదు. ఎందుకంటే ఏదైనా చిన్న వర్క్ ఉన్నా కూడా నీడిల్ ఫాస్ట్గా వచ్చింది అని అంటే నీడిల్ విరిగిపోతుంది అనమాట. కాబట్టి వీలైనంత స్లోగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ సైడ్ జాయింట్ వైపే కాబట్టి వర్క్ అంత ఉండదు. చేతి వేళ్లతో టచ్ చేస్తూ ఇలాంటి బ్లౌజెస్ని స్టిచ్ వేసుకోవాలి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఫాస్ట్గా స్టిచ్ చేశారు అంటే నీడిల్స్ విరిగిపోతాయి. కాబట్టి కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా, సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కట్ చేయాల్సిన అవసరమే లేదు, ఖర్చు అంత నీట్గా ఉందన్నమాట. చేతిలో సిజర్స్ ఉంటే కట్ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన మనసు. ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసేయండి. చూసారా, సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేశాను. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. నార్మల్ బ్లౌజ్ అయినా, డిజైనర్ బ్లౌజ్ అయినా, ఎంత కాస్ట్లీ మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చు తీసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ వేసుకున్నాము అంటే చూసారా సైడ్ జాయింట్ ఇలా వస్తుందన్నమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో. లత్కన్స్ని అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ లత్కన్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో లత్కన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో పోస్ట్ చేస్తాను. అండ్ వర్క్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. ఈ వర్క్ అనేది కరెక్ట్గా సెంటర్లోకి ఈ విధంగా రావాలి. అలాగే హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఇలాంటి గ్రాండ్ వర్క్ బ్లౌజెస్కి హ్యాండ్ దగ్గర కూడా ఇలా చిన్నగా హెమ్మింగ్ వేస్తే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది.
ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ మాత్రమే వర్క్ చేస్తాం కదా, రెండో సైడ్ వర్క్ చేయరు, ఎందుకంటే మనకి శారీతో కవర్ అయిపోతుంది కాబట్టి. సైడ్ ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ ఎంత నీట్గా ఉందో, సెకండ్ సైడ్ కూడా నెక్ రౌండ్ అంతే నీట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్ పొడవులు కూడా ఇలా నీట్గా రావాలి. మిడిల్లో డాట్ అనేది ఇలా స్ట్రైట్గా రావాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనం ఎంత నీట్గా ఎన్ని టిప్స్ని పాటిస్తామో ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ శారీకి పళ్ళులో టాజల్స్ని ఈ విధంగా డిజైన్ చేయించాను. శారీ లుక్ ఎలా ఉంది, టాజల్స్ మీకు నచ్చాయా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్స్లో ఎలా ఉందో చెప్తారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అడుగుతూ ఉన్నారు కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చింది అని, పైన పిక్స్ ని షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఇలా చెప్తే మాకు అర్థం అవుతుంది అని ఏదైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.